హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు సాటర్డే మా వాళ్ళు బయటికి వెళ్ళారు. అంటే ఇక్కడ సాటర్డే ఇక్కడ సంత జరిగిద్ది. సంత అంగడి అలాంటివి ఉంటాయి కదా. ఆ సంత జరిగినప్పుడు కూరగాయలతో పాటు చికెన్ కూడా తీసుకున్నారు. నాకు కూడా ఒక చికెన్ ఇచ్చారు, కేజీ 100 గ్రాములు. అయితే కోసి కూర వండుగా అన్నారు. మనం ఆగుతామా? అయితే చికెన్ ఎక్కువ తినండి నేను, ఎందుకంటే నాకు ఊళ్ళో చికెన్ షాప్ ఉంది, బోర్ కొట్టేసింది. ఇచ్చారు కదా, ఎక్కువగా నేను చికెన్ తీసుకోను, ఇచ్చారు కదా వేస్ట్ ఎందుకు అవటం అని చెప్పి కోస్తున్నాను. చూడండి, కేజీ 100 గ్రాములు అదనమాట. ఇక్కడ కేజీ అంటే చికెన్ మొత్తం కూడా రెడీమేడ్ ఉంటుందండి, ఎక్స్పైరీ డేట్తో పాటు రెడీమేడ్ అయి ఉంటుంది అనమాట. మనం వచ్చి ఓన్లీ ముక్కలు చేసుకుని కూర వండుకోవటమే. అలా కోసేసి మనం కోయటంలో ఎక్స్పర్ట్, మనం కోసేసాము. ఇంకా ముక్కని నీళ్ళలో కడిగేయటమే. బాగుందండి, బాగుంటే ఒక లైక్ ఇవ్వండి. కష్టపడి వీడియో చేస్తున్నాను, ఎక్కలేనివన్నీ నేర్చుకుంటున్నాను. ఎవరో టమాటా వేయకూడదు అన్నారు, మా వేగంగా ఏది బట్టి అది వేసేస్తాం. నేను వాడేది ఆలు ఆయిల్ అండి, ఇంకా కేరళ కర్రీ పౌడరు, ఇంకా మిర్చి పౌడర్ అంటావా నేను ఇంటిగా నుంచి తెచ్చుకుంటాను. అయితే ఫస్ట్ టైం నేను తెచ్చుకున్నప్పుడు ఎయిర్పోర్ట్లో తీసేసారు 3 కేజీలు. ఇది అక్క నాకు పంపించింది అనమాట. ఈ కారం ఇంటిగా నుంచి తెచ్చినది, బందర్లో పట్టించింది అనమాట. ఇది సాయి కొత్తిమీర లేదు సాయి. సాయి నువ్వు చెప్పినట్టే ఉండే, బొంగులో చికెన్ లాగా ఉంది, ఏం బాగుంది. ఓకే, థ్యాంక్ యూ యువర్ రెసిపీ. ఈ రెసిపీ చెప్పింది రిస్కీ సాయి అని రాజమండ్రి ఉంటాడండి, అతనిదే ఇదంతా కూడా. నన్నేం తిట్టుకోవద్దు సాయి, నీదే బాధ్యత. కొత్తిమీర లేదు సాయి.